విజయనగరం జిల్లా గుర్ల మండలం ఆనందపురం గ్రామంలో తారక రామ ప్రాజెక్టును మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులు ముందుగా ఏర్పాటు చేసిన డిస్ప్లే ద్వారా ప్రాజెక్టు వివరాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ముందుగా వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తారక రామ ప్రాజెక్టును పరిశీలించడం జరిగిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచేశాడని, అందుకే ప్రాజెక్టు పనులు లేట్ అవుతున్నాయన్నారు. పనులు ముందుకు నడవడానికి అవసరమైన నిధులను త్వరలోనే చంద్రబాబు నాయుడు రిలీజ్ చేస్తారని తెలిపారు. అనంతరం చీపురుపల్లి నియోజకవర్గంలో తోటపల్లి ప్రాజెక్టుపై మంత్రికి ఎమ్మెల్యే తనయుడు తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు, అలాగే విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున వినతి పత్రాలను అందజేశారు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఈ రెండింటికి కూడా అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేటువంటి నీరంతా కూడా ఈ తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ. అదేవిధంగా దగ్గర 20,000 ఎకరాలు పైబడి తాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి ఉంటుంది. అంచేత వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అవసరాన్ని ఏదైతే తెలియజెప్పారో చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కూడా ఒక ప్రాధాన్యత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదైతే ఉన్నాయో ఇవి మనకి అత్యంత అవసరమైనటువంటి జిల్లాలు. ఖచ్చితంగా ఆ జిల్లాలకి ఎప్పుడు మనం రుణం తెచ్చుకునేలాగా పనిచేయాలి. ఒక 2 రోజులు అవసరమైతే ఆ ఉత్తరాంధ్రలో ఉండి అక్కడ ప్రాజెక్టుల యొక్క స్థితిగతులు, పనితీరు అన్ని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసిస్తే మనం ప్రయారిటీలో ఉత్తరాంధ్రకి మనం ప్రయారిటీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా మనం పూర్తి చేయాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రోజు నేను కూడా ఈ ఉత్తరాంధ్ర రావడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అన్ని కూడా ఎస్టిమేషన్ చేయమన్నాం. దగ్గర ఇంకా 807 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. అది ఈ సంవత్సరానికి, ఇంకా మళ్ళీ 2-3 సంవత్సరాలు లేట్ అవుతే మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే అట్లానే గత 15-20 సంవత్సరాలకి అట్లా అంచనాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంచేత సాధ్యమైనంత వరకు అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. మొత్తం ఆర్థికంగా మొత్తం విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత పరిపాలన. అందులో మా ఇరిగేషన్ శాఖే ఎక్కువ విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఉత్తరాంధ్ర దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అటువంటి ప్రజలకు రుణం తెచ్చుకోవాలనేటువంటి అవకాశం ఈ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నిధుల్ని సమీకరించి ఇది పూర్తి చేసేటువంటి విధంగా. ఎందుకంటే ఇప్పుడే నారాయణ స్వామి గారు ఉన్నారు. నిజంగా ఈ తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ఒక రూపకల్పన జరిగింది అని అంటే అది నారాయణ స్వామి గారు, ఆయన కృషి, ఆయన కళ. నిజంగా పెద్ద ఆయనకు కూడా మనందరూ కూడా చేతులెత్తి మేము కూడా మీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు కూడా నాకు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ పేరు తారక రామ అనే పేరు ఉంది ఏంటి అని, ఎన్టీ రామారావు గారి పేరు ఏంటంటే ఆ రోజుల్లో ఏదైతే మంత్రి పదవి ఇస్తామంటే మంత్రి పదవి కంటే కూడా నాకు ఈ ప్రాజెక్టు ముఖ్యం, అందుచేత ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుంటామని అంటే ఆ రకంగా రాజకీయాల్లో ఉంటూ పదవుల్ని కూడా పనంగా పెట్టుకుని ఈ యొక్క ప్రాజెక్ట్ అవసరం అనేటువంటి విధంగా నారాయణ స్వామి గారు లాంటి పెద్దలు కృషి ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఖచ్చితంగా అది ఫలిస్తుంది. తప్పనిసరిగా దీని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాము. ఈ రోజు కూడా 18,000 కోట్లు ఆల్రెడీ ఇరిగేషన్ బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చింది. అంచేత ఒక పక్కన ఏదైతే బకాయిలు చెల్లించాలి బిల్లులు, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులు చెల్లించాలి, ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక పక్కన ఇటువంటి కొత్తవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ వీటికి బిల్లులు చెల్లించాలి. మాకు ఒకే ఒక నమ్మకం, విశ్వాసం, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఈ సవాళ్లన్నింటినీ కూడా అధిగమించి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల్ని
మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మనకి ఇంకా విజయనగరం మరి కలెక్టరేట్ లో కూడా ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మరి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా రివ్యూ కార్యక్రమం ఉంది. అందుచేత ఎవరైతే గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి అధికారులతో పాటు వచ్చి సహకరించాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుతూ ఉన్నాం.